హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. పండగ ఎలా జరుపుకున్నారు? మేము పండగ ఎలా జరుపుకున్నాం అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇంకా మార్నింగ్ 5 కల్లా లేచి ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి ఇంకా మనకి పండగలు అంటే గుమ్మాలు తుడుచుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం ఉంటుంది కదా. నేను కూడా ఇంకా ఫస్ట్ అదే పనితో స్టార్ట్ చేశాను అనమాట. పండగ పనులు ఇంకా గుమ్మం తుడుచుకొని, పసుపు రాసుకొని, బొట్లు పెట్టేసుకొని ముగ్గులు కూడా వేసుకున్నాను. ముగ్గులు నేను ఏం ముగ్గులు వేశాను అనేది వీడియో మధ్యలో అయితే చూపిస్తాను. ఎందుకంటే నేను ముగ్గులు వేసే టైంకి అంత వెలుతురు లేదు అండ్ ఆల్సో అపార్ట్మెంట్ లైట్స్ ఆఫ్ చేసేసారనమాట. కొంచెం చీకటిగా అనిపించింది. ఇంకా అందుకే అప్పుడు తీయలేదు. కాసేపటి తర్వాత తీసాను మధ్యలో. అది నేను యాడ్ చేస్తాను. వరలక్ష్మి వ్రతం అంటేనే మన ఆడవాళ్ళకి చాలా మంచి హడావిడి, ఇంకా బాగా ఇష్టమైన పండగ కదా. అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అలాగే మనం కూడా బాగా రెడీ అయ్యి పేరెంటాలకు వెళ్ళి మంచి హడావిడిగా ఉంటుంది ఈ పండుగ. నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట. ఆ డెకరేషన్ చేసుకోవడం కానీ, అమ్మవారిని పెట్టుకోవడము అదంతా బాగా సందడిగా అనిపిస్తుంది. అంటే మన డైలీ రొటీన్ నుంచి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ముగ్గులు కూడా వేసేసాను. ఆల్మోస్ట్ 1 అవర్ అలా పట్టేసిందండి ముగ్గులు వేసేసరికి. ఇంకా పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను ముగ్గుల్లో. ఇంకా ముగ్గుల పని అయిపోగానే ఇంకా తెలిసిందే కదా ప్రసాదాలు చేయాలి కాబట్టి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. నేను ఫ్రెష్ అయ్యి ముగ్గులు వేయకముందే పులిహోరకి రైస్ కుక్కర్లో పెట్టేశాను. అండ్ ఆల్సో ప్రెషర్ కుక్కర్లో పరమాన్నం కోసం ఒక గ్లాస్ రైస్ పెట్టేసుకున్నాను అనమాట. ఈ పరమాన్నం రెసిపీ కూడా నేను నా షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి. ఈజీగా, సింపుల్గా, సూపర్ టేస్టీ పరమాన్నం అనమాట. నేను ప్రాపర్ కొలతలతో చెప్పాను అక్కడ. అలా ఫాలో అయిపోయారంటే యమ్మీ పరమాన్నం రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడ అదే అన్నం ఉడికాక దాన్ని కొంచెం మెదిపేసుకొని బెల్లం అయితే వేసుకున్నాను. బెల్లం తురిమిన బెల్లము అన్నమేనండి. బెల్లం కరిగే వరకు బాగా తిప్పుకోవాలి. ఎందుకంటే దాంట్లో పాలు అప్పుడే పొయ్యము. ఓన్లీ రైస్ బెల్లమే ఉంటుంది కాబట్టి అడుగు అంటిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకే బాగా తిప్పుకుంటూ ఉండాలి బెల్లం కరిగే వరకు. ఇంకొక పక్క వచ్చేసి నేను పూర్ణాలలోకి స్టఫింగ్ కోసము శనగపప్పుని ఒక 2 hours ముందు వాష్ చేసేసి నానబెట్టేసుకున్నాను అనమాట. దాన్ని కూడా కుక్కర్లో పెట్టేసుకున్నాను. పప్పు ఉడికిపోతుంది. ఇంకొక పక్క నేను చెప్పినట్టు పరమాన్నం కూడా తిప్పుకుంటున్నాను అనమాట. అడుగు అంటకుండా ఉంటుంది అనేసి. ఆ బెల్లం కరిగే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండి తిప్పుకున్నామంటే అంతేనండి. ఎక్కువ సేపు కూడా పట్టదు. పాలు పోసాము అంటే ఒక 5 minutesలో బాయిల్ అయిపోతుంది, పరమాన్నం రెడీ అయిపోతుంది. ఇంకా అలా పాలు పోసేసి పెట్టేశాను స్టవ్ మీద. ఇంకా తిప్పుకునే పని ఉండదు అనమాట. ఈలోపు డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకుంటున్నాను, నెయ్యిలో రోస్ట్ చేసుకొని పాయసంలో వేయడం కోసము. నేను ప్రసాదాల క్వాంటిటీ కూడా చాలా కొంచెమే చేశానన్నమాట. ఎందుకంటే మేము ఉండేది ముగ్గురము. ఇంకా మా పాప ఏం తింటుంది, ఇంకా మేమిద్దరమే. క్వాంటిటీ కూడా మాకు సరిపోయే అంతనే చేశాను. ఇంకా అలా ఒక స్టవ్ మీద పాయసము, ఒక స్టవ్ మీద శనగపప్పు ఉడుకుతుంది. ఇంక ఈ లోపల నేను వచ్చి గుమ్మాలకి బంతిపూల మాల అయితే వేసేసుకున్నాను. ఇంకా అలా వేసి వచ్చి ఇప్పుడైతే పులిహోరకి తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట. ఒక పక్క చూసారా అన్నము కొంచెం చల్లారడం కోసము ఒక ప్లేట్లోకి వేసి ఆరబెట్టేశాను. అండ్ శనగపప్పు కూడా రెడీ అయిపోయింది. దాన్ని వడకట్టాను అనమాట. వాటర్ని తీసేసి అలా జల్లెడి గిన్నెలో వేసుకొని పెట్టుకున్నాను శనగపప్పు కూడా. ఇంక ఈ పులిహోర తాలింపు అయిపోయి పులిహోర కలిపేసుకున్నానంటే ఇంకా తర్వాత పూర్ణాలు కూడా స్టార్ట్ చేసేసుకుంటాను. పాయసం అయితే అయిపోయిందండి, పక్కన పెట్టేసుకున్నాను. పులిహోర కూడా నేను ఇక్కడ నిమ్మకాయ పులిహోరే చేసేస్తున్నాను. ఎందుకంటే చింతపండు పులిహోర అంటే అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ. ఒక్కదాన్నే ఇవన్నీ చేసుకుంటా పులిహోర పెట్టుకున్నాను అంటే చాలా టైం తీసేసుకుంటుంది అనేసి నేను సింపుల్గా నిమ్మకాయ పులిహోర అయితే కలిపేస్తున్నాను అనమాట. అదైతే ఈజీ కదా. ఇక్కడ నా పులిహోర కూడా ఆల్మోస్ట్ రెడీ అనమాట. తాలింపు వేసేసి నిమ్మరసం కూడా పిండి సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా పులిహోర పక్కన పెట్టేసుకొని ఇంక ఇప్పుడు పూర్ణాలు కూడా స్టార్ట్ చేశాను అనమాట. ఆ శనగపప్పు ఉడికిపోయిన తర్వాత వాటర్ డ్రైన్ చేసేసి అందులో సరిపడా బెల్లం వేసుకొని ఆ పప్పుని బెల్లాన్ని బాగా దగ్గరకు వచ్చేదాకా మనం స్టవ్ మీద తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా అలా గట్టిపడిన స్టఫింగ్ని ఇంక ఇలా బాల్స్ లాగా చేసుకొని దోశ బ్యాటర్లో ముంచుకొని ఇంకా వేసుకోవడమే పూర్ణాలు. చాలా బాగా కుదిరాయి. నేను అంత ఫ్రీక్వెంట్గా అయితే పూర్ణాలు పెట్టుకోనండి. ఎందుకంటే స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు చేసినప్పుడు 1-2 సార్లు పేలిందనమాట. అప్పటి నుంచి భయము, అంత రెగ్యులర్గా అయితే చెయ్యను. కానీ ఈసారి అయితే బాగా కుదిరింది పర్ఫెక్ట్గా. మా పిన్ని కొలతలు చెప్పిందనమాట. ఇంకా నేను దాని ప్రకారం చేసుకున్నాను.
బాగా వచ్చేసాయి. సో సైజ్ కూడా మరీ పెద్ద పెద్దగా కాకుండా చిన్నగా చేసుకున్నాను అనమాట. సో దట్ పేలదు అని. పెద్ద పెద్దవి అనుకోండి ఏమో మరి పేలుతుంది అని భయం నాకు. ఇంక చిన్న చిన్నవి అలా చేసుకున్నాను. సో నా ప్రసాదాలు వచ్చేసి పూర్ణాలు, పులిహోర అండ్ పరమాన్నము అండ్ ఆల్సో మన వాయనంలోకి శనగలు నానపెట్టుకున్నామన్నమాట. ఇంకా అలా ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ డెకరేషన్ దగ్గరకు వచ్చేసానమాట. సో పెద్ద హడావుడి ఏమి ఉండదండి, కొంచెం సింపుల్గానే చేసుకుంటాను నేను. సో ఎలా చేస్తాను అనేది చూస్తూ ఉండండి. పీఠము, కలశం చెంబు అదంతా రెడీ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు అమ్మవారిని రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో మామూలుగా అయితే నేను ఎవ్రీ ఇయర్ మామూలుగా ఇలా కలశం మీద కొబ్బరికాయ పెట్టి బ్లౌజ్ పీస్తో సింపుల్గా రెడీ చేసేసుకుంటాను. ఈసారి నేను ఏదో పని మీద ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఈ ప్యాకెట్ కనిపించింది అనమాట. అంటే అమ్మవారి కళ్ళు, ముక్కు పుడక, బొట్టు ఇవన్నీ ఇలా జ్యువెలరీ లాగా కనిపించింది. సో ఎందుకు ట్రై చేయకూడదు అని అయితే తెచ్చుకున్నాను అనమాట. సో బాగా అనిపించింది నాకు అలా డెకరేట్ చేసుకోవడం వల్ల. అంటే నిజంగా అమ్మవారు వచ్చి కూర్చున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇంకా అలా కళ్ళు, ముక్కు పుడక పెట్టుకున్నాను, బొట్టు. ఇంకా లిప్స్కి ఐబ్రోస్కి నేను ఐలైనర్తో ఐబ్రోస్ పెట్టేసుకున్నాను. అండ్ లిప్స్ విషయానికి వస్తే నేను కొంచెం కుంకుమలో వాటర్ వేసి థిక్గా కొంచెం పేస్ట్ లాగా చేసుకొని దాన్ని బొట్టు కింద అలాగే ఇంకా లిప్స్ కింద పెట్టుకున్నాను అనమాట. సో బొట్టు కూడా ఇచ్చారు, కానీ ఆ బొట్టు ఒకటి పెడితే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఆ కుంకుమ ఉండాలి, కుంకుమ ఉంటే బాగుంటుంది అనిపించి ఇంకా నేను ఆ స్టోన్స్ బొట్టు కింద జస్ట్ అలా ఒక చుక్కలాగా పెట్టుకున్నాను. అండ్ లిప్స్ సో చూడండి ఎంత బాగుందో కదా. అలా రెడీ చేసేసుకొని ఇంకా కలశం మీద అయితే అమ్మవారిని
కూర్చోపెట్టేశాను. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే, అంతా పూజకి సిద్ధమే. ఇంకా అమ్మవారిని కొంచెం జ్యువెలరీతో అలంకరించేసుకొని ఇంకా ఆవిడకి పెట్టాల్సిన చీర, తాంబూలం అవన్నీ కూడా రెడీ చేసేసాను. అంటే ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట నేను రెడీ అయిపోయి. సో ఇదే నేను అమ్మవారికి పెట్టుకున్న చీర. ఇంక ఇక్కడ నేను కూడా ఇలా రెడీ అయిపోయాను. రెడీ అయ్యి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. అప్పటికే చాలా లేట్ అయిందండి, 11:30 అలా అయిపోయింది నేను పూజ స్టార్ట్ చేసేసరికి. అంటే ఎంత మార్నింగ్ లేచినా కానీ ఒక్కదాన్ని అటు ప్రసాదాలు చేసుకుంటూ, ఇటు ముగ్గులు పెట్టుకుంటూ, డెకరేషన్ చేసుకుంటూ, ఇవన్నీ ఒక్కదాన్ని చేసుకునేసరికి చాలా టైం పట్టేసింది. అది కాక నాకు శారీ అంత పర్ఫెక్ట్గా వేసుకోవడం రాదు. సో శారీ కట్టుకోవడానికి కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా తీసేసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం మీద 11:30 అలా అయితే పూజ స్టార్ట్ చేశాను. ఈ లోపు మళ్ళీ మా చిట్టి మహాలక్ష్మిని కూడా రెడీ చేయాలి కాబట్టి ఇంకా తనని కూడా రెడీ చేసి ఇంకా ఇలా ఇద్దరం కూర్చొని పూజ చేసుకున్నాము. పక్కన కూర్చుని నేను నా పూజ అయ్యేంత వరకు కూడా అక్కడ అక్షింతలు అవి వేస్తూనే ఉందన్నమాట. వద్దు నాన్న అని చెప్పినా ఇంకా వినలేదు. సరేలే అని ఇంకా నేను కూడా మరీ ఎక్కువ రెస్ట్రిక్ట్ చేసినా ఇంకా పూజ చేసుకొని ఇవ్వదులే అని, సరే ఏదో ఒకటి చేసుకొని నేను కూడా వదిలేసాను అనమాట. ఇంకా అలా అక్షింతలు వేసుకుంటే నా పూజ అంతా పక్కన కూర్చొని నాతో పాటు పూజ చేసుకుంది. ఆ రోజు చాలా ఫొటోస్ కూడా దిగాము. సో మీరు ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ అనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యారు అంటే నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి. సో అలా అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాము. నా దగ్గర అయితే వ్రత కథ బుక్ అయితే లేదు, అందుకే మొబైల్లో చూసి చేసేసుకున్నాను. అందరికీ మా స్వాగతము. మీరు కూడా వచ్చి మా వరమహాలక్ష్మికి నమస్కారం చేసుకోండి. ఇంకలా మా ఇంట్లో పూజ అయితే చేసేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము తాంబూలం తీసుకోవడానికి. సో ఇషిక మీకు తెలుసు కదా, మా పాప వాళ్ళ ఫ్రెండ్. సో ఇద్దరు ఎంత చక్కగా రెడీ అయ్యారో లంగా జాకెట్లు వేసుకొని. ఇక్కడ నాకు తాంబూలం ఇచ్చేసి ఇక్కడ తక్షకు కూడా ఇచ్చిందనమాట మా ఫ్రెండ్. సో అలా తాంబూలం తీసుకొని కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చి తినేసి పడుకున్నాము. ఇంకా ఇది ఈవినింగ్ పూజ. సో ఈవినింగ్ మళ్ళీ శారీ కట్టుకునే ఓపిక లేక అలా డ్రెస్ వేసేసుకుని అయితే పూజ చేసేసుకున్నాను. ఈవినింగ్ కూడా ఒక పేరెంటానికి వెళ్ళాలన్నమాట. ఇంకా అందుకే రెడీ అయ్యాను అలా. లేదు అంటే అసలు నార్మల్ డ్రెస్తోనే ఇంకా పూజ చేసేసుకునేదాన్నేమో. చాలా టయర్డ్ అయిపోయాను, అసలు ఓపిక లేకుండే. ఇషిక వాళ్ళు కూడా మార్నింగ్ కుదరలేదు మన ఇంటికి పేరెంటానికి రావడము. ఇంకా వాళ్ళు కూడా వస్తారనమాట. ఇంకా అలా నా ఈవినింగ్ పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని నా ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం కూడా తీసుకుని వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ వాళ్ళు మన ఇంటికి రావాలన్నమాట. సో ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉన్నాను వాళ్ళ కోసము. మీకు అలా ఇంకొకసారి మా అమ్మవారిని అయితే చూపించేశాను. నా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. సో జ్యోతి, ప్రియాంక, ఇషిక వాళ్ళ మమ్మీ, దవి వాళ్ళ మమ్మీ. నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూసుంటే ఒకరోజు క్లబ్ హౌస్లో పిల్లలతో వీడియో తీశాను. సో అక్కడ దవి, ఇషిక అని చూపించాను కదా. సో వాళ్ళ మమ్మీస్ అనమాట. ఇంకా ఆబ్వియస్లీ మనం ఎవరింటికి వెళ్ళినా వాళ్ళు ఎలా డెకరేట్ చేశారు అమ్మవారిని ఏంటి అనేది చూస్తూ ఉంటాం కదా. ఇంకా ఇక్కడ వీళ్ళు కూడా వచ్చి అలా చూసి అడుగుతున్నారనమాట. ఇంకా ఇద్దరికి కూడా కాళ్ళకి పసుపు రాసేసి తాంబూలం ఇచ్చేసాను. సో మార్నింగ్ కూడా ఇంకొక ఇద్దరు వచ్చారండి తాంబూలం తీసుకోవడానికి. కాకపోతే అప్పుడు నేనైతే షూట్ ఏం చేయలేదు. అందరూ వీడియోలో కనిపించడానికి అంత కన్వీనియంట్గా ఫీల్ అవ్వరు కదా, నేను అందుకే ఇంకా వాళ్ళనైతే ఏం షూట్ చేయలేదు. మా వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఇలా జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక వీడియోలో మీ అందరినీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.